రేపల్లె రోటరీ సంస్థ మరియు రెడ్ క్రాస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో రోటరీ జిల్లా 3011, రోటరీ జిల్లా 3150, ఇన్నర్ వీల్ 315 వారి సహకారంతో ఈరోజు ఎంసీఏ హాల్ నందు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ శిబిరం నిర్వహించడమైనది. ఈ శిబిరాన్ని సీనియర్ తెలుగుదేశం నాయకులు అనగాని శివప్రసాద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ శిబిరంలో 1237 మంది బాలికలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి రేపల్లె రెడ్ క్రాస్ కార్యదర్శి డాక్టర్ వసంతం వీరరాఘవయ్య గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ రేపల్లె శాఖ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జిల్లా రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులు రాజు గారు, రోటరీ అధ్యక్షులు జిఎస్ శ్రీనివాస్ గారు, రోటరీ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ చైర్మన్ ఎంఎం సక్సేనా గారు, కార్యదర్శి రామకృష్ణ గారు, రోటరీ సభ్యులు బాపారావు గారు, సాయేశ్వరరావు గారు, రాఘవేంద్రరావు గారు, చెన్ను సాయిబాబు గారు, కిషోర్ గారు, ఎంసీఏ కార్యదర్శి శ్రీనివాసరావు గారు, డాక్టర్ లేలా కృష్ణకుమారి గారు, డాక్టర్ వేజెండ్ల రామకృష్ణ గారు, సాయి ప్రసాద్ గారు, రెడ్ క్రాస్ ప్రతినిధులు గురుప్రసాద్ గారు, కరిముల్లా గారు, వాసు గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ రేపల్లె శాఖ ఎంసీఏ వారు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి మన ఎంసీఏ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి రేపల్లో భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రోటరీ రెడ్ క్రాస్ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ క్లబ్ 3011 అలాగే 3150 వారందరూ, అలాగే స్కాట్ బోనావాలా ప్రైవేట్ రోటరీ డిస్ట్రిక్ట్ 3011, 3150 ఇన్నర్ వీల్ డిస్ట్రిక్ట్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో వారి స్పాన్సరింగ్తో ఈ రోజున శక్తి కార్యక్రమం, ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ శక్తి ప్రోగ్రామ్ కింద నిన్నగాక మొన్న నర్సరాపేట పెట్టారు. అక్కడ దాదాపు 1000 మంది అయ్యారు. అలాగే నిన్న తాడేపల్లిలో 2500 దాకా అయ్యారు. అలాగే మంగళగిరిలో 1000 మంది అయ్యారు. అలాగే ఈ రోజు మార్నింగ్ ఉదయం రేపల్లో మనకి 1247 మంది రిజిస్టర్ అయ్యారు. అలాగే పంచాయతీ నుంచి పూర్ణేంద్ర గారి ఆధ్వర్యంలో తెనాల్లో జరగబోతున్న కార్యక్రమం రేపు చెంగుపేట పట్టణంలో రేపు జరగబోతుంది. ఈ 5 రోజులు ఈ కార్యక్రమానికి మనకి అన్నిటికన్నా హెల్ప్ చేసిన మనకి రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3011 మనకి ఢిల్లీ, సౌత్ ఢిల్లీ వారు ఫరీదాబాద్ ఆ డిస్ట్రిక్ట్ రోటరీ సహకారంతో ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఆడపిల్లలందరూ కూడా 9 సంవత్సరాలు నిండిన వాళ్ళకి 15 సంవత్సరాల ఆడపిల్లలందరూ కూడా స్కూల్ ఏజ్ పిల్లలందరూ కూడా ఈ రోజు మనం ఫస్ట్ డోస్ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటాం. తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ 2వ డోస్ కార్యక్రమం జరుగుతుంది. ఈనాటి కార్యక్రమానికి అతిథిగా వచ్చేసిన బాబు ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర గారికి, అలాగే సక్సేనా గారికి, శ్రీనివాస్ గారికి, బాపారావు గారికి, కోరచంద్ర గారికి, భానుమతి గారికి, ఇంకా ఇచ్చేసిన అతిథులకు ఆహ్వానం అందరూ కూడా మనం రెడ్ క్రాస్ తరఫున, ఐఎంఏ తరఫున, ఎంసీ తరఫున, రోటరీ క్లబ్ తరఫున అందరూ తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తాం. ఈ కార్యక్రమం చాలా విలువైంది. ఈ వ్యాక్సిన్ కొడుకోవాలంటే చాలా కష్టం. చాలా మంది దాదాపు ఒక డోసు 4,000 ఉంది. అటువంటి 2 డోసుల్ని మనం మనకి అందుబాటులో ఇచ్చిన మనకి రోటరీ క్లబ్ వారు, మనకి ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ వారు మన
గుంటూరు డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్, అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ మన స్థానిక రోటరీ క్లబ్ సహకారంతో ఈరోజు మనం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఈరోజు IMA MCA నిర్వహణ కార్యక్రమం నిర్వహించున్నాం. ఈ కార్యక్రమానికి అనేక రకాలుగా మనకు సహాయ సహకారాలు అందించిన దాతలకి అందరూ కూడా మేము హృదయపూర్వక చేస్తాం. అలాగే మనకి ABR డిగ్రీ కాలేజ్ వాలంటీర్స్ వచ్చారు, అలాగే నర్సింగ్ వివిధ హాస్పిటల్ నుంచి IMA తరఫున వివిధ హాస్పిటల్ నుంచి మనకి నర్సింగ్ స్టాఫ్ వచ్చారు, కొత్త విజ్ఞాన్ నర్సింగ్ కాలేజ్ నుంచి నర్సింగ్ పిల్లలు వచ్చారు. అనేక రకాల కోఆర్డినేషన్ తో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ అయిన 1237 మంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వ్యాక్సిన్ అందజేయబడుతుంది. అందరూ ఎవరు భయపడాల్సిన లేదు, ఎటువంటి రియాక్షన్ ఉండదు, వేలలో జరుగుతుంది. కాబట్టి ఎటువంటి భయాందోళన పడాల్సిన లేదు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఇంజెక్షన్ చేసుకుని మీరు చక్కగా 6 నెలల తర్వాత మీకు కార్డు ఇస్తున్నారు. ఈ 6 నెలల తర్వాత మీరు మన వచ్చి 2 డోస్ కార్డు చేయాలి. మీకు ఇంటిమేషన్ టాప్ ఎప్పుడు తేదీ అని కూడా మీకు ఇంటిమేషన్ వస్తుంది. ఈ సందర్భంగా IMA MCA సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు MCA జరుగుతున్న ఈ కార్యక్రమానికి, ఈ మహోన్నత కార్యక్రమానికి మీరందరూ కూడా చేయించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాం. అలాగే మనకి ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్, అలాగే రోటరీ ఢిల్లీ వాళ్ళు, అలాగే పోరావాడ అలాగే ఇంటర్వ్యూలు అన్ని సంస్థలు మాకు సహాయ సహకారాన్ని, మనకి రోటరీ క్లబ్ ఆఫ్ రేపల్ల రోడ్ల వారు మనకు సహాయ సహకారం అందించారు. వారందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతుందిగా పారిశ్రామికవేత్త, అలాగే సంఘ సేవకులు పిటి గారికి ఒకే అలాగే రోటరీ క్లబ్ గుంటూరు డిస్ట్రిక్ట్ రోటరీ క్లబ్ తరఫున ఈరోజు మనం నిర్వహిస్తున్న ఈ HPV వ్యాక్సినేషన్ శిబిరంలో మనకి ముఖ్య అతిథిగా మనకి గౌరవనీయులు శ్రీ అనగాని సత్యప్రసాద్ మినిస్టర్ గారు సోదరులు శివప్రసాద్ గారు మనకు వచ్చేశారు. ప్రజా నాయకులు వారు రావడం మనందరూ కూడా శుభ సందేశం. మీ అందరూ కూడా దయచేసి పిల్లలందరూ కూడా క్లాప్స్ తో శివప్రసాద్ కి స్వాగతం తెలియజేసుకుంటాం. అలాగే ఈ కార్యక్రమంలో 1237 మంది బాలికలు రిజిస్టర్ అయ్యారు. వారందరూ కూడా అత్యంత ఖరీదైన ఈ HPV వ్యాక్సినేషన్ ని మన రోటరీ ఇంటర్నేషనల్ ద్వారా మనకి ఇక్కడ IMA, రెడ్ క్రాస్, MCA అలాగే మన స్థానిక రోటరీ క్లబ్ మీకు అందజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మాకన్నిటి కూడా ఈ కార్యక్రమానికి మనకి చేదోడు వాదులు ఉండి మనకి ఇంటర్నేషనల్ రోటరీ క్లబ్ వారిని సంప్రదించి లెటర్లు ఇచ్చి మాకు ప్రోత్సహించిన గౌరవనీయులు మన మినిస్టర్ గారైన అనగాని సత్యప్రసాద్ గారికి మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియాలి. వారి కృషులన్నీ మనకి ఈ రోజున ఈ కార్యక్రమం వచ్చింది. మీ అందరూ కూడా మన మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసిన క్లాస్ పెట్టాలి. అందరూ చక్కని క్లాస్ పెట్టాలి. అలాగే మనకి ఈ కార్యక్రమానికి ఏది కావాలన్నా కూడా మాకు అన్నింటి కూడా చేదోడుగా ఉండి ఇవన్నీ వసతులు కలిగి చేసిన మాకు MCA వారికి, అలాగే స్థానిక రోటరీ వాళ్ళకి కూడా అందరూ కూడా కృతజ్ఞతలు చేస్తాం. మాకు అన్నిటికీ చేదోడుగా ఉండి ప్రతి కార్యక్రమానికి ఏదైనా సరే అఫీషియల్స్ తో మాట్లాడినా ఏ కార్యక్రమం ఏది కావాలన్నా కూడా మాకు అన్నింటికి చేదోడుగా ఉండే అనగాని శివప్రసాద్ గారికి మరొకసారి మనం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, MCA తరఫున, అలాగే IMA తరఫున, రోటరీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు చేస్తాం. దయచేసి రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి మన మినిస్టర్ గారిని లెటర్ ఇచ్చి వారితో ఫోన్లు చేపించి మనం చేపించాం. వారికి ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా రాబోయే కాలంలో మనకి స్వచ్ఛత సంస్థల సహకారంతో రాబోయే కాలంలో ఇంకా అనేక రకాల ప్రజాపరమైన కార్యక్రమాలు మనకి మినిస్టర్ గారు రాబోతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనకి ఈ హెల్ప్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. అత్యంత ఖరీదు దాదాపు 90 లక్షల ఖరీదైన ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ మనకి ఈ రోజు మనకు అందుబాటులో తీసుకొచ్చిన మనకందరూ కూడా రోటరీ క్లబ్ వారికి మనం ఈరోజు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. అలాగే ఈ సందర్భంగా మనకి గవర్నమెంట్ ప్రజా నాయకులు మనకి అనగాని శివప్రసాద్ని చిన్న మెమెంటోతో సన్మానించుకుంటాం. ఈరోజు ఈ మహత్తరమైన కార్యక్రమం AMI హాల్లో జరుగుతాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా చేతి మీద అలంకరించిన పెద్దలకి నమస్కారాలు. ఇది రోటరీ, రెడ్ క్రాస్ రెండు సేవ చేయడానికి ఉద్భవించిన సంస్థలే. ఈరోజు రోటరీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది.
ఒకప్పుడు బ్రిటిష్ ప్రభుత్వాన్ని రవి అస్తమించని సామ్రాజ్యం అనేవాళ్ళు. ఈ రోజు అది కాలక్రమంలో కలిసిపోయినా కానీ ఈ రోజు రోటరీ ఆ స్థితికి వచ్చింది. ఈ రోటరీ అనేది ఈ రవి ఉదయించిన కాడి నుంచి అస్తమించే వారికి ఎక్కడైనా ఏదో ఒక అస్తమించడం అనేది ఉండదు. ఎక్కడ వెలుగున్నా అక్కడ ఏదో ఒక కార్యక్రమం ఈ రోటరీ ద్వారా జరుగుతుంటుంది. ఈ రోటరీలో ముఖ్యంగా మాకు గర్వకారణమైనది ఏంటంటే మనకి పోలియోని పాల్గొనడం అనేది ఈ రోటరీకి సాధ్యమైంది. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా 1-2 కేసులు వస్తే పోలియో అనేది కనపడలేదు. ఈ రోజు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మహా పోతోలాగా మన ఆక్రమించి ఎంతో మంది ఇప్పుడు మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పేది ఏంటంటే ప్రతి 8 నిమిషాలకి ఈ క్యాన్సర్ తో ఒక మనిషి చనిపోతున్నారని చెప్పేసి సర్వే ప్రకారం వచ్చింది. అటువంటి క్యాన్సర్ మీద ఎంతో ప్రకటించడం కోసం ఈ రోజు ఈ రోటరీ ముందుకు వచ్చింది. ఈ రోటరీతో పాటు రెడ్ క్రాస్ కూడా సహకరించడం, అట్లానే ఈ రోజు మనకి ఈ కార్యక్రమం చేసుకోవడానికి సహకరించిన రోటరీ 3011 వారికి, అట్లాగే ఎన్నో వారికి, శరం ఇన్స్టిట్యూట్ మనకి ఈ వ్యాక్సిన్ ఇస్తుంది శరం ఇన్స్టిట్యూట్ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన వారి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకోండి. 3011 మరియు కొత్త జిల్లా 3150 ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున, అలాగే ఎంసీఏ, అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ శిబిరానికి చేసినటువంటి డాక్టర్ల బృందానికి, అలాగే రేపల్లిలోని ప్రముఖులకు అందరికి కూడా ముందుగా రేపల్లి తరఫున స్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే రేపల్లి రోడ్డు తరఫున బాలబాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ముందుగా ఈ కార్యక్రమానికి మరి కార్యక్రమంలో రేపటిలో ఈ క్యాంప్ పెట్టడానికి మేము గుంటూరులో పెట్టారు. ఈ ఇన్ఫెక్షన్ క్యాంప్ పెట్టినప్పుడు మేము అటెండ్ అయ్యాము. అక్కడ వైద్యాన్ని అడగడం జరిగింది. సార్ మాకు రేపటికి కనాకి పడదు, మేము కూడా చేస్తాము అంటే మరి వెంటనే రైగా స్పందించి ఒక నెలలో నేను ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. నేను వెంటనే డాక్టర్ గారికి చెప్పాను, సార్ మనం కూడా ఒక లెటర్ పెట్టి ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారంటే డాక్టర్ గారు ఒక లెటర్ తర్వాత మినిస్టర్ కూడా ఒక లెటర్ పెట్టించారు. దానికి వెంటనే స్పందించి మరి రేపటికి మరి ఇది అరేంజ్ చేయడానికి మరి రైగారు విశేషంగా కృషి చేసి మనకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మరి దీనిని అందరూ చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి మరి డాక్టర్ గారి కృషి అభినందనీయం. ఎందుకంటే ఈ పని చేయాలంటే చాలా శ్రమతో కూడిన పని. ఇది ఒకరితో అయ్యేది కాదు, అందరూ సమాయత్తమై ఇస్తేనే చేయగలుగుతాము. వాళ్ళు ఎంత సమయంతో మనకు పుస్తకంగా ఇచ్చినా కూడా దీనిని నిర్విఘ్నంగా నెరవేర్చడానికి మరి అందరి సహాయ సహకారాలు మరి వాళ్ళ చూడండి ఇంతమంది సహాయ సహకారాలు ఉంటేనే ఈ కార్యక్రమం చేయగలుగుతాము. నెక్స్ట్ ఏ మంచి కార్యక్రమం మేము వెనకాడము తప్పనిసరిగా ప్రతి కార్యక్రమాల్లో ఎవరు తీసుకురావడానికి ఈ రెడ్ క్రాస్ తరఫున రోటరీ తరఫున మరి మేము ముందుంటాము. కావున దయచేసి అందరూ మన తెనాలిలో ఉన్న రేపటిలో ఉన్న మరి అందరూ డాక్టర్స్ కానీ మరి సేవకులు కానీ ఎవరైనా సరే ప్రతి కార్యక్రమాన్ని మరి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో దిగ్విజయంగా నెరవేర్చుకోవాలని మరి తెనాలి రెడ్ క్రాస్ తరఫున మరి రేపటి రెడ్ క్రాస్ తరఫున తెనాలి రోటరీ తరఫున రేపటి తరఫున అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. రోటరీ క్లబ్ మరియు రెడ్ క్రాస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వైకల్ క్యాన్సర్
శిబిరానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సత్యప్రసాద్ గారికి, సత్యప్రసాద్ గారికి, అలాగే ఐఎంఏ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ గారికి, ఐఎంఏ ఎంసీఏ వైస్ ప్రెసిడెంట్ బాబా గారికి, మా అసిస్టెంట్ గవర్నర్ పూర్చంద్ గారికి, మోహన్మతి గారికి, అలాగే రేపటి రోడ్డు సక్సేనా గారికి, అందరికీ వేదిక ముందున్న పెద్దలందరికీ అందరికీ నమస్కారం. బాలబాలికి నా ఆశీస్సులు. రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ సేవాభావంతో ప్లస్ రెడ్ క్రాస్ కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఇది 40-50 కోట్ల ప్రాజెక్ట్. ఇది 1,00,000 మందికి వేయడానికి సంకల్పించింది రోటరీ క్లబ్. దాంట్లో భాగంగానే మనకి 1,240 ఇచ్చారు. దాన్ని నిర్వహిస్తున్నారు. దానికి సహకారం అందిస్తున్న రెడ్ క్రాస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి సహాయ సహకారం అందించిన అందరికీ రోటరీ క్లబ్ తరఫున రేపటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఇచ్చిన పిల్లలందరూ 2వ రోజు కూడా ఆడిన తర్వాత కూడా సద్వినియోగం చక్కగా వేసుకుని విజయం చేయాల్సిందిగా వారు పెద్దల మాట్లాడాలి లక్ష్మీ ప్రసాద్ పెట్టడం వల్ల వారు కూడా అందరికీ తెలియజేస్తున్నారు.